హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ ఇచ్చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చేసుకునే ముందు ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి, దాని గురించి మాట్లాడుకుందాం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. క్వార్టర్ టు కంపేర్ చేస్తే మనకి ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో. సో పాజిటివ్ అయితే షో చేస్తున్నాయి. అండ్ అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది 19 రూపీస్ 0.5 మనకి డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది. అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను, డీటెయిల్గా వెళ్ళి చెక్ చేయండి. అండ్ అదేవిధంగా మనం ఇక్కడ ఏదైతే ప్రైజ్ యాక్షన్ క్లాసెస్ అయితే తీసుకుంటున్నామో దాని లింక్స్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చెక్ చేయండి, నేర్చుకోండి, ఓకేనా. సో ఇప్పుడు మనం నిఫ్టీకి వెళ్దాం. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీలో మనం చూసినట్టయితే ఇది 15 minutes టైం ఫ్రేమ్. ఫస్ట్ అయితే ఇప్పుడు 15 minutes టైం ఫ్రేమ్, దాని తర్వాత హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా తీసుకెళ్తాను ఎవ్రీ సండే లాగానే. సో ఫస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టాను, ఎందుకు అంటే బికాస్ మనకి మార్కెట్ ఎక్కడుందో క్లియర్లీ మీకు అర్థం చెప్పడానికి. సో ఇక్కడ మనం చూసినట్టయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను మార్కెట్ మేజర్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చింది, సో అబ్జర్వ్ చేయండి ఆ లెవెల్స్లో అని చెప్పి. 21,800 అండ్ 21,900 ఇంపార్టెంట్ లెవెల్స్ టు అబ్జర్వ్ అని చెప్పాను. సో ఇక్కడ మనం ప్రైస్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 21,800 దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్లో సపోర్ట్ తీసుకుంది. అండ్ 21,900 లెవెల్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేయడానికి హోల్డ్ చేసి మార్కెట్లో వన్ సైడ్ ట్రెండింగ్ చూసాం. ఆల్మోస్ట్ లో నుంచి మనం చూసామనుకోండి 400 points రికవరీ అయింది నిఫ్టీలో. సో ఈ ర్యాలీ కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే, సో అప్ సైడ్లో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసిన లెవెల్ ఉంది కదా, సో ఈ లెవెల్ పెండింగ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళి ఇక్కడ టెస్ట్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ని గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ గానే వెంటనే ఇక్కడ బై ఆర్డర్స్ ప్లేస్ చేయకండి, మార్కెట్ ఇక్కడ రిజెక్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ అయితే మార్కెట్లో ఫ్రైడే రోజు మార్కెట్లో సపోర్ట్ తీసుకున్న లెవెల్స్ ఉన్నాయో, అంటే 22,100 కానీ అండ్ 22,000 లెవెల్ కానీ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్. ఈ సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి మార్కెట్ వచ్చి మళ్ళీ అప్ సైడ్లో మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కూల్గా ఉంటే, అంటే మనకి గ్లోబల్లీ ఇప్పుడు ఏదైతే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ న్యూస్ రిలేటెడ్గా ఏదైనా ఇంపాక్ట్ అయితే మండేకి జరగకుంటే ఎవ్రీథింగ్ కూల్గా ఉందనుకోండి, మార్కెట్ యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనం చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో వెళ్ళి అండ్ ఇప్పుడు కరెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఇప్పుడు ఒక మేజర్ సపోర్ట్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఫ్రైడే రోజు మనకు ఒక యాక్షన్ కూడా కనిపించింది సపోర్ట్స్ దగ్గర. సో ఇది కంటిన్యూషన్ అవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ ఉంది 22,300. సో అట్లీస్ట్ మీరు 22,330 అబోవ్ ప్రైస్ కనుక సస్టైన్ అయింది అనుకోండి, మార్కెట్ అనేది అప్ సైడ్లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే మార్కెట్ 22,500 అండ్ ఇక్కడ మనకి 22,500 లెవెల్ దగ్గర గ్యాప్ కూడా ఉంది. ఈ గ్యాప్ని మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది 22,500. ఇంకా ఫర్దర్గా మార్కెట్ దీనిపైన స్ట్రాంగ్లీ ఉంటే ఈ అప్పర్ సైడ్ మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ మనకి ఫామ్ అయింది. సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనకి డబుల్ టాప్ మనకి ఫామ్ చేసింది 15 minutes టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేయవచ్చు. బట్ ఒక పాయింట్ ఏంటంటే, మీరు ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో అబ్జర్వ్ చేయండి. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ 22,330 లెవెల్ అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి, ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇదే లెవెల్లో అంటే మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఫ్రైడే రోజు మార్కెట్లో ఎవరైతే బయర్స్ ఉన్నారో అండ్ అదేవిధంగా గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత మార్కెట్ ఏ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అంటే 22,100 అండ్ 22,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 22,000 బిలో వచ్చింది అనుకోండి, అప్పుడు మనం బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దట్ టు 21,900 అండ్ 21,800 వరకు. సో ఈ లెవెల్స్ కూడా మార్కెట్లో
ట్రాప్ జరగవచ్చు, మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్లో కొద్దిగా పీ సైడ్లో ఉన్నప్పటికీ కొద్దిగా క్వాంటిటీ తక్కువ చేసి మాత్రమే ట్రేడ్ చేయండి. సో ఇక్కడ నుంచి మార్కెట్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి 22,325 ఆర్ 330 అబోవ్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ ఇంకా ఫర్దర్ నిఫ్టీలో అప్ సైడ్ పాసిబిలిటీ ఉన్నాయి. అండ్ 22,500 22,600 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కూడా అదే అనుకుంటున్నాను. మార్కెట్ ఒక మేజర్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అండ్ 400 పాయింట్స్ రికవర్ చేసింది. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్స్లో సస్టైన్ అయింది అనుకోండి ఇంకా అప్పర్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్లీ మనము హయ్యర్ టైం ఫ్రేమ్స్లో చూసామనుకోండి ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ లోపట్నే ఉంది ఇంకా కూడా. అండ్ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను నేను. సో 21,900 21,800 కిందనే మనకి ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది, బేరిష్ ట్రెండ్. యాజ్ ఆఫ్ నో మనం ఇంకా కూడా నేను బుల్లిష్ ట్రెండ్లోనే ఉన్నాం మనం, ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసుకున్నట్టయితే సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డౌన్ సైడ్లో 46,500 600 లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ అప్ సైడ్లో నేను చెప్పాను 47,000 పైన మార్కెట్ సస్టైన్ అవుతాయి, ఇంకా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా మీకు ఎంటిచ్చాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ నుంచి కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో గైడ్ చేస్తూ వచ్చాను. అండ్ ఇక్కడ మనకి 47,500 అండ్ 47,600 పైన మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయింది. ప్రీవియస్ డే మార్కెట్ అనేది ఇదే క్యాండిల్లో మార్కెట్ ఫాల్ అయింది అండ్ 400-500 పాయింట్స్. సో ఎగ్జాక్ట్లీ ఆ క్యాండిల్ ఒక హైస్ దగ్గరికి మార్కెట్ వచ్చేసింది. సో ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. సో యాజ్ ఆఫ్ నో ప్రైస్ ఉన్నది ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన అంటే అట్లీస్ట్ మార్కెట్ 47,800 పైన మార్కెట్ సస్టైన్ అయ్యింది అనుకోండి. సో ఫర్దర్గా మార్కెట్ అనేది ఇంకా అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఇక్కడ 48,000 అండ్ 48,200-400 లెవెల్స్ దగ్గర గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఈ బాటమ్ కిందనే అంటే మార్కెట్ ఫ్రైడే రోజు ఉన్న లోస్ కిందనే, ఫ్రైడే ఉన్న లో కిందనే మార్కెట్లో ఒక సెల్లింగ్ ప్యానిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వస్తే 47,000 బిలో మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు, క్వాంటిటీ తక్కువ పెట్టి. బికాజ్ ఈ లెవెల్ సపోర్ట్స్ లెవెల్స్ కాబట్టి ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మనకి ఏదైతే ఫ్రైడే లో ఉందో అది బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు ఇంకా ఎక్కువ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఓపెన్ అవుతుంది. బికాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ వెయిటేజ్ సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. సో పాజిటివ్ న్యూస్ కాబట్టి మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్లోబల్లీ కూడా మంచిగా ఉంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఈ లెవెల్స్లో మార్కెట్ సస్టైన్ అవుతుందా చూడండి. సో ఈ లెవెల్స్లో సస్టైన్ అవుతుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ 48,000 అండ్ 48,200-400 వరకు టార్గెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఈ గ్యాప్ని మార్కెట్ అనేది పెండింగ్ ఉంది అండ్ రీఫిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఓకేనా. అండ్ అదేవిధంగా ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి ఇంపార్టెంట్ లెవెల్ అబ్జర్వ్ చేయాల్సింది 47,000. ఈ లెవెల్స్ కింది మార్కెట్ వస్తే అప్పుడు మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ వాస్ వెరీ లెస్, ఓకేనా. ఎందుకంటే ఇది సపోర్ట్స్ ఏరియా కాబట్టి, ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఫిన్ నిఫ్టీకి వద్దాం. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా మేజర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గరుకుని ఫిన్ నిఫ్టీ కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ నేను ఒక మీకు షో చేస్తాను బేసిక్ ప్రైస్ యాక్షన్ ఇది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మొత్తం కూడా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండే అండ్ ఇక్కడ ఎక్కడ కూడా కరెక్షన్ కాలేదు. ఇది ఒకటి వచ్చినది కరెక్షన్. సో మార్కెట్లో ఇది ఒకటి మార్కెట్లో ఇంపల్సివ్ మూవ్ అండ్ ఇది కరెక్షన్. అండ్ అగైన్ మార్కెట్ అనేది మనకి అప్ సైడ్లో డైరెక్షన్ కనిపిస్తుంది. మేజర్ సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ చూసినట్టయితే మేజర్ కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ నుంచి లెవెల్ అప్ సైడ్ వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ అదే గ్రే బాక్స్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో ప్రీవియస్లీ డ్రా చేసిన బాక్సే ఇది. సో ఇంతకు ముందు నుంచి ఇదే బాక్స్లో మనం డ్రా చేసి ఉంచాము. సో అదే లెవెల్స్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఒక ఏదైతే మార్కెట్ ఫాలో అయిందో అండ్ దానికన్నా ముందు రోజు ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ పైన మార్కెట్ వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఎప్పుడైతే న్యూస్కి ఇంపాక్ట్ అయిందో మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయిందో అండ్ ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చేసింది. అండ్ ప్రీవియస్లీ ఈ లెవెల్స్ దగ్గర కూడా మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసిన లెవెల్ అండ్ ఇప్పుడు మార్కెట్లో అదే లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంది. సో ఈ ఇంపార్టెంట్ లెవెల్ 21,000
220, 21,220 ఆర్ 21,250 అనుకోండి. కొద్దిగా పాయింట్స్ ఎక్కువ పెట్టండి. అట్లీస్ట్ మార్కెట్ 21,250 పైన మార్కెట్ ఉందనుకోండి, మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే 21,300, 21,400, 21,500 వరకు మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత మార్కెట్ సస్టైన్ అయిన తర్వాతనే ట్రేడ్ ప్లాన్ చేయండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్లో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు. బికాస్ మనకి ఫ్రైడే రోజు మార్కెట్లో ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేయలేదు ఇంకా కూడా. సో ఒకవేళ గ్యాప్ అప్ వస్తే ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ మార్కెట్లో కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఫిన్ నిఫ్టీలో ఇప్పుడున్న పాయింట్ రెసిస్టెన్స్ పాయింటే. ఎందుకంటే మార్కెట్ మేజర్లీ అదే పాయింట్ దగ్గర మార్కెట్ అనేది ఫేస్ చేసి రిజెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి అది ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెలే మార్కెట్ ఒక సపోర్ట్ అయిపోతుంది. సో ఈ లెవెల్ని మీరు అబ్జర్వ్ చేయండి రేపటికి. అండ్ దీని కిందకి వస్తే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే మార్కెట్ ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే అప్ సైడ్ వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ మార్కెట్లో సపోర్ట్ వచ్చేసి ఇక్కడ 20,900 లెవెల్ అండ్ దాని కింద ఫ్రైడే లో ఉంది. సో ఓకేనా. సో 20,900 బిలో మార్కెట్లో బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ వాజ్ వెరీ లెస్. అండ్ ఫ్రైడే ఉన్న లో ఉంది కదా, ఫ్రైడే ఉన్న లో కిందనే మనం పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫిన్ నిఫ్టీలో కూడా. నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అవ్వాలి. ఒకవేళ సస్టైన్ అయిందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ అయితే ఉంటాయి. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ అండ్ వీక్లీ టైం ఫ్రేమ్ పిక్చర్ చూపిస్తాను. నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా. ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీకి వస్తాను. ఓకేనా. కొద్దిగా చార్ట్ లోడ్కి టైం తీసుకుంటుంది బికాస్ ఫైర్స్ వీకెండ్స్లో అయితే ఇలాగే జరుగుతుంది. సో లాస్ట్ వీక్ కూడా అలాగే జరిగింది. సో కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే నిఫ్టీ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో, సో లాస్ట్ టైం నేను డిస్కస్ చేసినప్పుడు ఇదే ప్యారలల్ ఛానల్ ఉండే. సో ఇదే ఛానల్ నుంచి మనం చూసినట్టయితే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది ఇదే లెవెల్. అండ్ ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాము లాస్ట్ వీడియోలో. ఎగ్జాక్ట్లీ మార్కెట్ అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది ఇప్పుడు. అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ప్రీవియస్లీ దీనికన్నా ముందు రోజు మార్కెట్ ఎక్కడ ఉంది అంటే, సో ఈ లెవెల్స్ మార్కెట్ దానికన్నా ముందు మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, అది ఇప్పుడు ఫేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఈ లెవెల్స్ కిందనే మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఈ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది. సో అప్ సైడ్ రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్ సపోర్ట్స్ మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. బికాస్ ఇక్కడ మనకి అప్పర్ సైడ్లో ఇక్కడ ఈ క్యాండిల్లో కూడా మార్కెట్లో ఒక మంచి సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అండ్ ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్లో వస్తే మంచి బయింగ్ ప్రెషర్ ఉంది. సో ఈ రెండు క్యాండిల్స్ మధ్యలో ప్రైస్ కనుక ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో 22,300 అండ్ డౌన్ సైడ్లో 21,900, 800 మధ్యలో మార్కెట్ సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 22,300 పైన మార్కెట్ ఉందనుకోండి, సో అంటే అట్లీస్ట్ 22,325, 330 పైన మార్కెట్ ఉంటే, సో మార్కెట్ ఈ ఒక క్యాండిల్స్ ఒక హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఈజీలీ 22,200 అండ్ 22,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడైతే సపోర్ట్ తీసుకుంది. మనకి ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ ఒక ట్రెండ్ లైన్ ఉందో, సో ఆ ట్రెండ్ లైన్ అయితే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ ఈ లెవెల్స్లో సస్టైన్ అవుతుందో చూద్దాం. ఒకవేళ సస్టైన్ అయిందనుకోండి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే మేజర్ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సింపుల్. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఇది ప్యారలల్ ఛానల్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిన లెవెల్. సో ఇక్కడ కూడా మార్కెట్లో ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. 46,500 కానీ 46,600 లెవెల్ కానీ సపోర్ట్ లెవెల్స్. అండ్ ప్రీవియస్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక హైస్ మార్కెట్లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ లెవెల్స్ అనేది యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అది 47,900 అండ్ 48,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో యాజ్ ఆఫ్ నో. సో ఈ 48,000 లెవెల్ అండ్ 46,500 మధ్యలో ఉందనుకోండి ప్రైస్. సో ఇక్కడ కూడా మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో 48,000 పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్. సో మార్కెట్ వచ్చేసి మళ్ళీ 48,000
500 and 700 లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో మేజర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ 2 క్యాండిల్స్, ఈ ఒక 2-3 క్యాండిల్స్ మనం ఏవైతే ఉన్నాయో అండ్ ప్రీవియస్లీ. సో ఇక్కడ మార్కెట్లో దంతకు ముందు మార్కెట్లో ఒక దోజీ క్యాండిల్ దాని హైస్ బ్రేక్ చేసింది, ఇది ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఆ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, క్లియర్ మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడుతుంది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళడానికి. అండ్ మనం కంప్లీట్లీ బేరిష్ ఎప్పుడు అవ్వాలి అంటే 46,500 లెవెల్ కిందనే మనం బేరిష్ అవ్వచ్చు. బికాస్ సింపుల్ రీజన్, ఇక్కడ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్స్ బ్రేక్ అయిపోతుంది కాబట్టి అప్పుడు దీని కిందనే మనం కంప్లీట్లీ ట్రెండ్ చేంజ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ ఎక్కడ చేంజ్ అవుతుంది, 46,500 కింద ప్రైస్ ట్రేడ్ అవుతాయి. అప్పుడు మనకి ఓవరాల్గా ఏదైతే బులిష్ ట్రెండ్ ఉందో అది మనకి చేంజ్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో 21,800 ఏదైతుందో దాని కింద మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మనకి ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. ఇది క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఎంత క్లియర్గా మనం అర్థం చేసుకుంటే మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయడానికి కొద్దిగా ఈజీ అవుతుంది, ఈవెన్ బిగినర్స్ కానీ ఈవెన్ ప్రో ట్రేడర్స్కి కూడా. అండ్ ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీలో చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ క్యాండిల్ ఒక హైస్ దగ్గరికి మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఎందుకంటే ఇక్కడ బాడీ చూసుకోండి, కంప్లీట్లీ ఓపెనింగ్ అండ్ క్లోజ్. ఈ క్యాండిల్ ఒక ఓపెన్ అండ్ క్లోజ్ని మనం అబ్జర్వ్ చేశారనుకోండి, కంప్లీట్లీ ఈ ఒక క్యాండిల్ అనేది ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ బయర్స్ అనేది క్లియర్ ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. సో హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే ఫ్రైడే రోజున్న హై అండ్ ప్రీవియస్ దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక హైస్ బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో బేరిష్ ఎప్పుడు ఉండాలంటే క్లియర్ ఈ యొక్క ప్యారలల్ ఛానల్ ఉందో, ఇక్కడ మనకి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందో, ఈ కంప్లీట్లీ బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది ఇంకా కూడా మార్కెట్. సో ఈ డౌన్ సైడ్ ఫ్రైడే రోజున్న లో బ్రేక్ చేస్తే మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ అక్కడ మనం కంప్లీట్లీ బేరిష్ అవ్వచ్చు. సో ఇది కూడా అంతే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ ఏదైతే బుల్లిష్ ప్యారలల్ ఛానల్ ఉందో ఎగ్జాక్ట్లీ దాంట్లోనే ట్రేడ్ అవుతుంది, దాంట్లోనే సపోర్ట్ తీసుకుంది. అండ్ ఈవెన్ మనకి ఫిన్ నిఫ్టీలో క్లియర్ ఇక్కడ మనకి చాలా స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ 3 డేస్ ఒక హైస్ని బ్రేక్ చేసింది అనుకోండి అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన సస్టైన్ అవుతే ఇంకా మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి ఫిన్ నిఫ్టీ. అండ్ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని కూడా మార్కెట్ రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నేను నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 22,200 లెవెల్ దగ్గర మీరు చూడండి. సో ఇక్కడ మనకి అన్వైండ్ అయ్యింది అండ్ ఇక్కడ మనకి స్లైట్లీ యాడ్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే డేటా అంతా అక్యురేట్గా ప్రాపర్గా అయితే లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యాడ్ అయ్యి. సో ఇక్కడ అయితే డేటా అయితే అన్వైండ్ అయ్యింది కంప్లీట్లీ. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 19,766 మనకి 22,000 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది అండ్ దాని కింద మనకి 21,900 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 22,500 లెవెల్ అండ్ 22,400 లెవెల్స్ దగ్గర మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 22,500, 22,600 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ 22,500, 22,600, సపోర్ట్ వచ్చేసి 22,000 లెవెల్ అండ్ 21,900 నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 47,500 ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది అండ్ దానికన్నా కింద 47,000 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అయింది. సో ఇది మనకి మేజర్ సపోర్ట్ లెవెల్. అండ్ పుట్ సైడ్ మనం చూసినట్టయితే అండ్ అదేవిధంగా అప్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే 48,000 లెవెల్ రెసిస్టెన్స్, 1,82,000 అండ్ ఇక్కడ మనకి 14,792 అండ్ ఇక్కడ అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది కాల్ సైడ్. సో మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే మనము మొన్న నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్లో మంచిగా మూమెంట్ ఇచ్చింది, ఫస్ట్లోనే స్ట్రాంగ్లీ. సో ఇప్పుడు కూడా బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ న్యూస్ కూడా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా మంచిగానే వచ్చినాయి అండ్ అదేవిధంగా మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ కూడా బాగుంది కాబట్టి మేబీ మార్కెట్కి అది సపోర్ట్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అందుకే మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ కూడా అన్వైండ్ అవుతూ కనిపిస్తున్నారు అండ్ పుట్ సైడ్ యాడ్ అవుతున్నారంటే పుట్ సైడ్ మార్కెట్లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయిందంటే
చూసుకున్నట్టయితే మంచి సపోర్ట్ బిల్డ్ అయినట్టు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే చాలా లాంగ్ వరకు కూడా అన్వైండ్ అయ్యారు. సో ఇక్కడ మనం 48,000 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అండ్ 48,500 రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 92 పాయింట్స్ పాజిటివ్గానే ఫ్రైడే రోజు మన క్లోజింగ్ కనిపిస్తుంది. అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి ఓవర్ నైట్ మనం ఫ్రైడే రోజు చూసినట్టయితే 200 పాయింట్స్ పాజిటివ్నే క్లోజ్ అయింది. ఓన్లీ నాస్డాక్ ఒక్కటి మనకి నెగిటివ్లో క్లోజ్ అయింది బికాస్ నెట్ఫ్లిక్స్ రిజల్ట్స్ అంత బాగా రాలేదు. సో బికాస్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ అక్కడ మనం చూసినట్టయితే దాని నెట్ఫ్లిక్స్ డౌన్ ఉండడం వల్ల నాస్డాక్ కూడా కొద్దిగా ఇంపాక్ట్ అయితే అయ్యింది. యాజ్ ఆఫ్ నో ఐటీ కొద్దిగా వీక్ కనిపిస్తుంది నాకు గ్లోబల్ మార్కెట్స్లో. అండ్ ఇక్కడ ఐటీలో మనకి నాస్డాక్ అనేది ఐటీని ఇండెక్సెస్ని మనకి చూపిస్తుంది. సో ఇక్కడ అది ఒక్కటి నెగిటివ్ ఉంది కంపేర్ చేస్తే. అండ్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే పాజిటివ్ ఉంది, గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఉంది. అండ్ మనకి అదర్ యూరోపియన్ మార్కెట్స్ కానీ అండ్ అదర్ మనకి ఏషియన్ మార్కెట్స్ కానీ అవి అయితే నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా 1000 పాయింట్స్ నెగిటివ్. అండ్ అయితే ఈవెన్ తైవాన్ కానీ అది కూడా చాలా 700 పాయింట్స్ నెగిటివ్లో ఉన్నాయి. చూద్దాం. సో రేపు మార్నింగ్ మార్కెట్ ఓపెనింగ్ మనం చూద్దాం. సో ఒకవేళ మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, యాజ్ పర్ చార్ట్స్ నేను ఏదైతే చెప్పానో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను అనాలిసిస్ మీతో షేర్ చేస్తాను, లెవెల్ షేర్ చేస్తాను, అండ్ ఫ్రీ కాల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో మీరు మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీరు ప్రైజ్ యాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. సో రీసెంట్గా నేను 4 క్లాసెస్ కూడా అప్లోడ్ చేశాను ప్రైజ్ యాక్షన్ రిలేటెడ్గా, ఇంకా కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ కంప్లీట్ వీడియో ఉన్నాయి ప్రైజ్ యాక్షన్ కోర్స్కి రిలేటెడ్గా. సో ఫస్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్, ఈ 7 మిస్టేక్స్ చేయకుంటే మీరు స్టాక్ మార్కెట్లో లాస్ ఇంకా అవ్వరు అని చెప్పి. సో అది చూడండి. దాని తర్వాత మళ్ళీ క్యాండిల్స్ ఏదైతే నేర్పించానో అన్నీ కూడా చూసి ప్రాక్టీస్ అయితే చేయండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియో వేసాను క్లాస్ 4. సో అన్ని 4 వీడియోస్ కూడా దీంట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఓకేనా. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సో దట్ వేరే వాళ్ళందరికీ కూడా మన వీడియో రీచ్ అవ్వడానికి. ఓకేనా. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.